పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? నా సంగతి అటుంచు కానీ పావు కిలో మేకప్ వేసుకొని అర్ధపావు ముఖం పెట్టుకొని నొద్దుల సండి ఏడబెనమే నంగనాచి అసలు నీకు పని మీద ఏమన్నా సోయినదా అనే పాస్ బండ్ల ముఖం దానా? ఏ నీకేం పుట్టింది ముసలోడా, అట్లా దొరుకుతున్నావు? జాతరలకు పోయి వచ్చినా తప్ప? ఏంది నాకేం పుచ్చిందా? ఇవాళ వచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఏం చేస్తున్నవే తోతో అని ఇగిలిస్తాడు. అసలు ఈ నొద్దులు నువ్వు ఏడబోయినవే? అసలు అది జోర్దార్ కుర్చీ అనుకుంటానా, లేకపోతే నీ పెళ్ళికి మీ అమ్మగారు పెట్టిన వచ్చి ప్లాస్టిక్ కుర్చీ అనుకుంటాను అలక తక్కువదానా? అది కాకపోతే నువ్వు కాకపోతే అది ఇద్దరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదువుతాను. అసలు మిమ్మల్ని కానీ అనాల్సింది. మీకు ఆ పని చెప్తున్నా శివన్ గానికి జర్రంతరన్నా సిగ్గు చెర ఉండాలి అలక తక్కువనికి. అసలు మిమ్మల్ని ఆ ఆఫీసు గల్వెట్ల దాటనిచ్చిండే పాస్ వాళ్ళ ముఖాలు వేసుకొని. వదిలిన కారికి చాలు గాని ఇంతకి ఏడికి పోతున్నావు? అందం తక్కువ ముఖానికి అంతగానం పౌడర్లు రుద్దుతున్నావు. ఏడికో కాడికి పోతాను, అవన్నీ నీకు అవసరమా? అలక తక్కువ ఏయ్ గాడిన పట్టేమరా? చెత్తి నీడ పట్టుకుందిరా, నీడ నాకు పడతావా నువ్వు పట్టుకుంటావా? అయ్యో మరి మా తాత ఊళ్ళో సర్పంచ్గా నిలబడతాడట, మరి మేము పోయి పసారాలు చేస్తాము అన్న సోయి ఎవ్వతి కానీ ఉన్నదా? పాస్ బండ్ల ముఖం వేసుకొని ఒకటి ఊళ్ళో పయనాలు తిరుగుతుందట. నాలుక మందేమో నా మీద మర్రపడతాడట. ఈయనందా కొమ్మకాల మొరంగొట్ట. ఏంది నువ్వు సర్పంచ్గా నామినేషన్ వేసి పోటీ చేస్తున్నావా? నీకెవడెత్తాడు ఓటు? సప్పు చేయకూకరాదే. మన రాముల తాతకేందక్క? పందికేం ఎరక పన్నీరు వాసన అన్నట్టు ఊళ్ళో నా ఇలువైంది అనేది దానికేం ఎరకరా? అసలు దానికి నా ఇలువైందో తెలిసే ఉంటే అట్లా మాట్లాడుతా అది రాలి కదా తక్కువది. అయినా అసలు దానికి ఎప్పుడు మన బుద్ధి తక్కువరా వారి. ఏందయ్యా నీ గురించి ఊళ్ళో తెలిసేది? పొద్దు గొడవక ముందే బొత్తవాలి కదా అవుతావు. మా పటాలు అయిందంటే ముసలి దాంతో తన్నులు తింటావు. ఊరి నిండా అప్పులు, ఊసుకండ్ల ముఖం. ఏమున్నదయ్యా గర్వకారణము? నీకు గంతే ఎరక, కానీ ఈ రాములు పరివేశ పెట్టబోయే మేనిఫెస్టో గురించి తెలియదు. దాని గురించి తెలియకనే ఇట్లా సంగడ బింగడ ఎగురుతాను. ఎరికేనా? ఎగురమ్మ ఎగురు. ఎంత ఎగిరినా ఏడో నాటికి ఈ సర్పంచ్ రాముల దగ్గర పడాల్సిందే. ఏంది సర్పంచ్గా పోటీ చేసే నీకు ఓ మేనిఫెస్టో ఉన్నదా? ఏంటిదో జర చెప్పరాదే. నచ్చేది ఉంటే నేను కూడా ఊళ్ళో చెప్పి ఓట్లు వేయించుతా. అరే బుడ్డిగా ఇది కూడా మన లైన్లోకి వచ్చినట్టున్నదిరా. మన మేనిఫెస్టో కానీ చదివినట్లేదంటే అది మనకు చేతులు ఎత్తి మొక్కుతుందిరా. బుజ్జి నా మేనిఫెస్టో ఏందో చదువుతానా ఈను. పెళ్లి చేసుకునేటోళ్ళకు 2 కింటాల బియ్యం 10,000 రూపాయలు ఇస్తా. రెండో పెళ్లి చేసుకునేటోళ్ళకు కూడా ఈ పథకం అర్థిస్తుంది. కానీ ఈ పథకం గురించి ఊళ్ళో జనాలకు గెలిచేది ఉంటే ఊళ్ళో ఉన్న మొగోళ్ళందరూ నాకే ఓట్లు గుద్దుతారా. మరి ఆడలు నేను వంగబెట్టి దంచకుండా చూసుకో ముందు. జర ఆగు ఇసుకచెడకు. ఇంకా మిగతా చెప్తా నేను. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఇస్తాం, మగ పొరలు పుట్టేది ఉంటే 2,000 రూపాయలు ఇస్తాం. అట్లనే ప్రతి కుటుంబానికి ఏడాదికి 2 గాసు బుడ్లు ఫ్రీ. కానీ మేము ఇచ్చిన బుడ్లే తీసుకోవాలి. ఊళ్ళో ఉన్న బెల్ట్ షాపులకు గ్రామ పంచాయతీ తరఫున లైసెన్సులు ఇస్తాం. తాగుబోతులకు టార్గెట్లు పెడతాం. టార్గెట్ పూర్తి చేసిన తాగుబోతులకు ఘనంగా గ్రామ పంచాయతీ తరఫున సన్మానం చేస్తాం. నగదు బహుమతి కూడా ఇస్తాం. కానీ ఈ పథకం గురించి ఊళ్ళో ఉన్న తాగుబోతులకు తెలిసేది ఉంటే ఊళ్ళో ఉన్న తాగుబోతుల ఓట్లని నాకేరా. చీచీ నువ్వో లీడరువో నీదో మేనిఫెస్టో, సిగ్లేడా ముసలోడా? మాకు గెలుపు ముఖ్యం ఏమంటారా? ఇంకా ముచ్చట చెప్తాను నేను. ఊళ్ళో కుక్కలను కొడతాం, కోతులను తరిమేస్తాం. మమ్మల్ని కనుక గెలిపియకపోయినా అనుకో పక్కూళ్ళు ఉన్న కోతులను కుక్కలను తీసుకొచ్చి ఊళ్ళు ఇడిచి పెడతాం. రోజు మనం చేసేది గదే పని కదరా. ఏమంటారా? నువ్వు మనిషివై ఎట్లా పుట్టినావో ముసలోడా? పెడితే పెళ్లికి కొడతావు, లేకుంటే సావుకి కొడతావు. నీ బుద్ధి నాకు తెలియదా గాని. ఇంకా గింతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? మొగడుకు వచ్చిన ఆడోళ్లను మన గ్రామ పంచాయతీ వాహనంలో వాళ్ళ అవగారింటి కాడ అప్పచెప్పే బాధ్యత మాది. అట్లనే పెళ్ళంకి వచ్చిన మొగోళ్లకు మన గ్రామ పంచాయతీ తరఫున ఉచితంగా 1 నెల రోజుల పాటు భోజనం పెట్టిస్తాం. ఇక చాలు మహాప్రభో, నీ మేనిఫెస్టో గురించి చెప్పింది చాలు. నువ్వు చేసే పాలన మాకొద్దే వద్దు నాయనా. నేను చెప్పలేదారా? మన మేనిఫెస్టో ఇన్నరంటే ఎవరికైనా కండ్లకు చక్కర్లు రావాల్సిందే. ఇప్పుడు వద్దన్న జనాలందరూ నాకే ఓట్లు గుద్దుతారా ఊళ్ళే? ఇప్పుడు అనరా. సరే గాని పెద్ద మనిషి, ఒకవేళ నీ హామీలను నమ్మి జనాలు నీకు ఓట్లేసి గెలిపించిందిలే అనుకో,
అప్పుడు ఇవన్నీ అమలు పరిచేటందుకు డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తావు చెప్పు. పిచ్చిదాన, దానికి ఓ మార్గం ఉన్నదే. నేను గ్రామ పంచాయతీలో లంక బిందెలు ఉన్నాయి అనుకొని ఇవన్నీ పథకాలు పెట్టినా గెలిచినాక ఆఫీసులో పోయి బీరువాలు తెరిస్తే ఎలుకలు తప్ప దాంట్లో ఏం లేవు అని చెప్తా. అప్పుడు జనాలు నిన్ను ఊరికించుకుంటది అంటారు. ఎందుకు దంతారే? ఎన్నో హామీలు ఇచ్చి గెలిచి గద్దె మీద కూర్చున్న లీడర్లే సర్కారులను నడుపుతారు. వాళ్ళను ఏమనని జనాలు నన్నెందుకు ఉరికించుకుంటదంటారే అలకదక్కువదానా? నేను ఇచ్చిన హామీల ప్రకారం అవన్నీ ఇత్త కావచ్చు అనుకొని మీరందరూ ఆశపడ్డారు. నేను కూడా అవన్నీ ఇత్తా అంటేనే మీరు ఓటేత్తరు కావచ్చు అనుకొని నేను ఆశపడ్డా. ఇద్దరిది సరి సమానం తప్పు తేర్కం అని చెప్పేస్తా గంతే. ఇప్పుడు అనరా అబ్బా నీ లాజిక్ ఏమో గాని జనాలకి చిర్రెత్తింది అనుకో, ఎసొంటి నాయకులైనా మట్టి కలవాల్సిందే, మరి జాగ్రత్త. నీ జనాలు నోటు లేనిదే ఓటు మాట ఎత్తని కొంతమంది బచ్చవాజిగాల ముచ్చట్లు నువ్వు నాకు చెప్తాను అనే వాళ్ళని ఎత్తవంచుకోవాలని నాకు బాగానే తెలుసు. అసలు ఇక మాత్రం నా దగ్గర బొచ్చలు ఉన్నాయి కానీ ఇక నీ వార్తలు అయితే నువ్వు చదువుకో. మీటింగ్ కాడికి జనాలు వచ్చిరట్టున్నారా తెలుసుకొని రాపన్నాడు. పో జల్లి మరి నాకు మళ్ళీ ఏముచ్చడానికి ఫోన్ చేసి చెప్పు. అరే మనం జనాలు రాందే మీటింగ్కి పోయినాం అనుకో, ఖాళీ కుర్చీల బొమ్మలు ఫోటోలు తీసి వాటర్ తప్పు గ్రూపులలో పెడతారా అపోజిషన్ వాడు కదా. మనం జాగ్రత్తగా ఉండాలి, పైలంగా ఉండాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలే ఆలా కదా, అన్ని పార్టీల లీడర్లు అడ్డగోలు హామీలు ఇచ్చినట్టే ఇప్పుడు కొన్ని ఊర్లలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు హామీలు ఇస్తున్నారు. అసలుకు ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే ఖజానా ఖాళీగా ఉన్నది, నన్ను ఘోషణ పైసలు లేవని అంటున్నాడు. ఇక రాష్ట్ర సర్కార్ పరిస్థితే గిట్లుంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో, అభివృద్ధి పనులు ఎట్లా చేస్తారో ఈసారి గెలిచే సర్పంచులు చూడాలి. మరి ఎన్నికలైనాక ఎట్లుంటదో.